కృష్ణా జిల్లా కంకిపాడు మండలం నెప్పల్లి సెంటర్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ఆర్సీపీ నాయకుల కార్లు మచిలీపట్నం వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీస్తూ రైతులు, ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు తాడిగడపలోనూ అదే పరిస్థితి. రైతులు వైఎస్ఆర్సీపీ నాయకుల పట్ల సీఐ దురుసుగా ప్రవర్తించారు. వైఎస్ జగన్ను చూసేందుకు వెళ్తున్న వారి బైక్ల తాళాలు లాక్కుని వారిని అడ్డుకున్నారు. చూస్తున్నాం, పోలీస్ చెక్ పోస్ట్ మనకి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుల కార్లు ఆపుతున్నారు. ఎవరైతే సాధారణ ప్రజలు, రైతులు మచిలీపట్నం వైపు వెళ్తారో వారందరి బైక్ల తాళాలు లాక్కుని పోలీసులు లాక్కుంటున్నట్టుగా తెలుస్తోంది. డ్రోన్ కెమెరాలతో మొత్తం సర్వైలెన్స్ కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గోశాల సెంటర్ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. అశోక్. బిందు కృష్ణా జిల్లాలో మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరిన దగ్గర నుంచి కూడా పోలీసుల ఆంక్షలు అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం గోశాల సెంటర్లో ఉన్నాము. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా కూడా ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు రైతులు కావచ్చు, కార్యకర్తలు, అలాగే సామాన్య ప్రజలు, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే వారెవరిని కూడా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ దగ్గరికి కూడా రానివ్వకుండా, ఆయన్ని కలవనివ్వకుండా చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు అయితే కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి మచిలీపట్నం వరకు బందర్ రోడ్లో ఉన్న ప్రతి పాయింట్ వద్ద కూడా పోలీసులు అత్యుత్సాహం కనబడుతుంది. అన్ని చోట్ల కూడా రోప్ వేలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు కూడా రోడ్ల వెంట జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు దగ్గరకు రానివ్వకుండా వారందరికీ కూడా ఎక్కడికక్కడ రోపులు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో కూడా చిత్రీకరణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అదే సమయంలో ఎక్కడికక్కడ బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారు వాహనాల్లో వస్తున్నప్పుడు వారి వాహనాలను కూడా అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ వారి టూ వీలర్స్ వెళ్తున్న వాళ్ళని, ఆ టూ వీలర్స్కి సంబంధించిన బైక్ కీల్ను కూడా తీసేసుకుని వారిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. గోశాల సెంటర్కి మరికొద్ది సేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు గోశాల సెంటర్లో ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. కానీ ఎక్కడికక్కడ మొత్తం బందర్ రోడ్లో ప్రతి పాయింట్లో కూడా చూస్తే పోలీసులు పూర్తిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి వాహన శ్రేణి అయితే ఉందో దానికి ముందు కావచ్చు, వెనక కావచ్చు, ఎలాంటి వాహనాలు వెళ్ళకూడదని చెప్పి ఒక ఆంక్షలు అయితే కూడా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి రైతులకు అండగా నిలబడుతున్నప్పటికీ నిలబడి వారు ఏదైతే పంట పొలాలను పరిశీలించి అలాగే రైతుల్ని పరామర్శించి వారితో మాట్లాడేందుకు వెళ్తున్న క్రమంలో ఈ స్థాయిలో పోలీసులు పూర్తి స్థాయిలో ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా డ్రోన్ కెమెరాలు పెట్టి ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రేణులు ఎటు నుంచి వస్తున్నారో వారందరినీ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ బందర్ రోడ్డుకి ఆనుకుని ఉన్న గ్రామాల్లోంచి ఎవరు రాకుండా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. రోప్ వేలను కూడా కట్టి వాళ్ళందరినీ కూడా నిలుపుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది సేపట్లోనే గోశాల సెంటర్కు జగన్మోహన్ రెడ్డి రానున్నారు. అయితే రైతులు జగన్మోహన్ రెడ్డి కలిసి తమకు తుఫాను కారణంగా జరిగిన నష్టాన్ని వివరించేందుకైతే కూడా వారంతా కూడా ఇక్కడే నిలబడి ఉన్న పరిస్థితి కనబడుతుంది. అందరినీ కూడా ఇటు వెళ్లకుండా ఎక్కడికక్కడ పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. రోపులు కట్టి అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్స్లో కూడా చూస్తే వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు రెండు వైపులా కూడా ఏదైతే ఈ బందర్ రోడ్డు ఉందో గోశాల సెంటర్లో రెండు వైపులా కూడా ఆయనకి స్వాగతం పలికేందుకు వైపు కార్యకర్తలు, ప్రజలు, అలాగే తమ సమస్యలు చెప్పుకునేందుకు, పంట నష్టపోవడం వల్ల తాము ఎంత తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం అనే సమస్య తెలియజేసేందుకు రైతులు కూడా ఏదైతే మొన్న తుఫానుకి నష్టపోయిన పంటను తీసుకుని వారంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేందుకు కూడా వాళ్ళంతా కూడా నిలబడి ఉన్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఈ వరి పంట ఈ తుఫాను కారణంగా వరి గింజ తయారయ్యే సమయంలో పూర్తిగా ఇదంతా కూడా నేల వాలింది. దీంతో వీరంతా కూడా పూర్తిగా నష్టపోయారు. తమ సమస్యను జగన్మోహన్ రెడ్డికి కూడా వాళ్ళందరూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఉదయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు చూస్తుంటే అడుగడుగునా పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు, డ్రోన్లు పెడుతున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఒక ప్రపంచంలా ఉందండి ఇది. రైతుల కోసం ఆయన రావడం, ఏ నాయకుడు ఇప్పటి వరకు మా దగ్గరికి వచ్చి కలవలేదు. మేము చాలా నష్టపోయాం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 70,000 మాకు ఇచ్చారు ఎకరానికి. ఇగో ఇది రాసుకొచ్చాను నేను, రాసుకొచ్చాను. ఇప్పుడు ఇగో మీకు ఇంత ఇస్తామన్న వాళ్ళు లేరు, మా పొలాలు వచ్చి చూసిన వాళ్ళు లేరు. అది మాకు చాలా నష్టం వచ్చింది. మాకు 70,000 మేము 1,00,000 దాకా పెట్టుబడి పెట్టుకున్నాం. అసలు ఇగో చూడండి, అసలు ఒక్క దుంప రాలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రభంజనం. అది రైతుల కోసం ఆయనే తిరుగుతున్నాడు. రైతు ఎన్నుముక్క ఆయన.
అర్థమైందండి. ఎంతోమంది ఎన్నో చెప్తారు. చంద్రబాబు అన్ని బూటకం మాటలు చెప్పాడు, ఒక్క రైతుని పలకరించిన పాపం లేదు. జగన్ గారు హెలికాప్టర్లో తిరుగుతానన్నాడు, ఆయన కూడా హెలికాప్టర్లో తిరుగుతున్నాడు కదా. కొడుకు ఒక హెలికాప్టర్, మనవడికి ఒక హెలికాప్టర్, గవర్నమెంట్ డబ్బులతో మరి ఎంత నాశనం చేస్తున్నారు ఏమండి. ఒక దత్తపుత్రుడికి హెలికాప్టర్, వాళ్ళ కూతుళ్ళకి హెలికాప్టర్లు, ఈ డబ్బు అంతా గవర్నమెంట్ది కదా. అదే మా రైతులకి ఇస్తే మేము ఎంత బాగుపడతాము ఏమండి. వాళ్ళ ఖర్చులు పెట్టుకుంటున్నారు, మరి మేము నాశనం అయిపోతే మేము పండిస్తేనే కదా వాళ్ళు తినేది, అంతే కదా. మేము పండించకపోతే తినేది లేదు కదా. మేము ఇంత నష్టపోయాం, మరి మాకు ఏమీ సమాధానం లేదు, వచ్చినోళ్ళు లేరు. అదే చెప్పండి, ఉదయం నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, రైతులు ఎవరు కూడా రోడ్ల మీదకి రాకుండా పోలీసులు బారికేడ్లు వేశారు, డ్రోన్లతో అడ్డుకున్న పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచంలో ఎవరు ఎన్ని బ్రౌన్కేట్లు పెట్టినా, ఈ పోలీసులు ఎంతమంది వ్యతిరేకం ఇచ్చినా పేద ప్రజల వద్దనే ఉండేదే జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజల గుండెల్లో పేలుగున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కాదు, అధికార పక్షంలో ఎవరో రాపోయిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రతి జనాల్లో ముందుకు వచ్చి ఈ కృష్ణా జిల్లా బందర్ వరకు పెడన నియోజకవర్గం వరకు వెళ్తున్నారంటే వేలాది ప్రజలు వచ్చి పేద ప్రజలు మా అందరికి కాడ తోడుగా ఉంటాను, నేనున్నాను, మీకే ఇబ్బంది లేదన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పేదల కోసమే నేనుండా, పేద ప్రజలే అన్నదాత ఎంతో ఆర్థికంగా బాధపడుతుంటే ఇవాళ రోజుకి కాడ వచ్చి ఏ ముఖ్యమంత్రి కాడ ప్రపంచంలో చూడలేదు. ఇలా చూస్తా ప్రతిపక్ష నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అని మేము ఆశయిస్తున్నాం. మా నియోజకవర్గం పెనమలూరు నిర్మించకుండా వెళ్తున్నందుకు మేము ఈ గ్రామంలో అంతా కాడ ఇక గోసాల సెంటర్లో ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. ఇంకా చాలా మంది ఉన్నారు, పెద్దాయన ఉన్నారు. పెద్దాయన, మీరు వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి కూడా అనేక సార్లు నష్టాలు కూడా వచ్చాయి వర్షాల వల్ల. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా మీకు అండగా ఉన్నారు, కానీ ఇప్పుడు తుఫాన్లు వస్తున్నాయి, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది మీకు? తీరేముంది బాబు, నేను 23 ఎకరాలు చేస్తున్నా. 23లో 3వ వంతు పడిపోయింది, ఎక్కడో ఒక వంతు నుంచుంది. కింద చూడండి, ఎకరానికి ఎంత పెట్టుబడో చూడండి. నారు పోసిన కాడి నుంచి, ఊడు పూడ్చిన కాడి నుంచి ఆ ఏరియాము టన్నులకు టన్నులేమో కలవాడు దోసుకు దింగారు. యూరియా కోసం ఎంతో మేము బాధపడ్డాం. గోడెల్లో తోలుకున్నారు, యూరియాల కాడ దొరక పెళ్ళం బిడ్డలు వేసుకుని అక్కడ కూకున్నా కానీ మాకు యూరియా కాడ దొరకనేలా. అప్పులు చేసి చేసుకున్న ఇదిగో మా పరిస్థితి ఇది. ఆ మహానుభావుడు వస్తేనే మా పట్ల ఇది అవుద్ది, మాకు ఇది చెందుద్ది. అందుకని మేము ఇక్కడ కూర్చున్నాం. గడిచిన 5 ఏళ్లలో రైతుకు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారు. పంట నష్టం కలిగితే ఆ సీజన్లోనే వారందరికీ కూడా భరోసాగా వారందరికీ కూడా ఆర్థిక సహాయం చేశారు. క్రాప్ ఏదైతే ఈ క్రాప్ చేశారో వారందరికీ కూడా క్రాప్ ఇన్సూరెన్స్లు కూడా చెల్లించిన పరిస్థితి. కృష్ణా జిల్లాలో వరి, కంద, రైతు అన్ని పంటలు కూడా నాశనమయ్యాయి. మరికొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కలిసేందుకు వస్తున్నారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆయనకి? మా పైర్లు దెబ్బతిన్నాయండి. 2 సంవత్సరాలు మాకు రూపాయి కూడా రైతులకి వేయాలి. కౌలుదారులు మేము కౌలుదారులు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 13 ఏళ్ళు వేసేవాళ్ళు. ఇంతవరకు మాకు 2 సంవత్సరాల నుంచి రూపాయి కూడా రాలా. చాలా ఇబ్బంది పడుతున్నాం. పైర్లను దెబ్బతిని పిండి కట్టలు రేటు పెరిగిపోయింది. వ్యవసాయం చేయలేకపోతున్నాం. అప్పటికిప్పుడు బోళ్ళు తేడా వచ్చేసింది వ్యవసాయంలో కూడా. అకాల వర్షాలు పడి చేమంతా దెబ్బతింది. ఇది పనులు మాత్రం తప్పవు, డబ్బులు కూలీలకి తప్పదు, మాకు ఖర్చు తప్పదు. మేము మనసు నచ్చిపోతున్నాం. అదే మనం చూస్తున్నాం, వైపు రైతులతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వచ్చారు. మీరు చెప్పండి, అడుగడుగునా పొద్దు నుంచి కూడా మీకు ఆంక్షలు పెట్టారు, ఎట్లా చూస్తారు దీన్ని? దీన్ని బాగా ఇబ్బంది పెట్టారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు గత 5 ఏళ్లలో బోల్డన్ని నష్టపరిహారం వేశాడు. ఇన్పుట్ సబ్సిడీ కానీ ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు 13,500 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు మా నష్టపరిహారం రాస్తే ధాన్యం కొనంటున్నారు. దాని మీద చాలా ఇబ్బంది పడతాము. దాని గురించి మీరు ఏదైనా చర్య తీసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం. అయితే మన ప్రస్తుతం మనం చూస్తున్నాము, జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు రైతులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మనం చూస్తున్నాం, మరి కొద్దిసేపట్లోనే గోశాల సెంటర్కు జగన్మోహన్ రెడ్డి వాహన శ్రేణి ఇక్కడ దాకా రానున్న నేపథ్యంలో అప్పటికే జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలికేందుకు వీరందరూ కూడా భారీగా తరలి వచ్చారు. మనం విజయాసంలో చూస్తున్నాం. ప్రస్తుతం ఈడుపుగల్లు సెంటర్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఆయనకి ఇక్కడి నుంచే వీరంతా కూడా స్వాగతం పలికేందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒకవైపు తమకు జరిగిన పంట నష్టాన్ని ఆయన దృష్టిలోకి తీసుకువెళ్తే ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తెచ్చి తమకు న్యాయం జరిగేలా చేస్తారంటూ కూడా రైతులు ఆశ పెట్టుకున్నారు. ఆ నేపథ్యంలోనే వారంతా కూడా తమ ఏదైతే తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట ఏదైతే ఉందో దాన్ని తీసుకుని